అర్చన మీరు అడగండి, అంటే మీకున్న డౌట్స్ ఏంటి, ఎలాగ అప్రోచ్ అవ్వాలి ఏంటి? వన్ థింగ్ అండి, నాకు చాలా అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. వన్ థింగ్, హ్యాపీగా పెళ్లి చేసుకున్నాడు, 3 months నాతో ఉన్నాడు, 1.5 month మళ్ళీ తర్వాత 1.5 month నాతో ఉన్నాడు. తర్వాత ఎందుకు ఇండియా పంపించాడు, మళ్ళీ ఎందుకు నన్ను ఆస్ట్రేలియా పంపించాడు, మళ్ళీ ఎందుకు నన్ను అక్కడ రోడ్డు పైన నిలబెట్టాడు, అన్ని లీజ్ టర్మినేట్ చేసి అంత చేసి. అలా పెట్టిన తర్వాత కూడా నేను వాళ్ళని కన్సల్ట్ చేస్తే వాళ్ళు నాకు ఎవరు కాంటాక్ట్ లో రాలేదు. నేను అంతా దొంగతనం చేసి అంటున్నారు, ఎవ్రీథింగ్ ఈజ్ విత్ మీ. ఓకే, అదంతా అయిపోయిన తర్వాత కూడా నేను అక్కడ అంటే ఇది చెప్పే ముందు ఒక విషయం అమ్మా, అసలు రైట్ టు హ్యావ్ షెల్టర్ ఇన్ డీసీపీ నాగిరెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడిందని. డీసీపీ గారు చెప్పండి, ఇప్పుడు ఈ అర్చన కథ మీకు తెలుసు, అంటే టీవీలో వస్తుంది చూస్తున్నారు, ఎలాగ న్యాయం చేయొచ్చు ఈవిడికి చెప్పండి. ఇప్పుడు ఈ అర్చన అనే అమ్మాయి, ఆమె హస్బెండ్ పేరు ప్రేమ్ కుమార్ అండి, ఆస్ట్రేలియాలో ఉండేవాళ్ళు. ఈమె హరాస్మెంట్ ఉన్నదని చెప్పేసి ఈ నేరేడ్మెట్ట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అక్కడ ఆల్రెడీ కౌన్సిలింగ్ నడుస్తుంది. అయితే నిన్న సాయంత్రం అర్చన వాళ్ళ ఫాదర్ ఇన్ లా ఇంటికి వచ్చినప్పుడు అక్కడ కొంత కొట్లాట అయినది. దానికి సంబంధించి ఇక్కడ ఈ బేగంపేటలో 2 కేసెస్ రిజిస్టర్ అయినాయి. ఎనీ కేసు ఈ 2 ఇష్యూస్ కూడా జాగ్రత్తగా చూసి వాళ్ళకి న్యాయం అయ్యేటట్లు చేస్తామండి. మీరు ఏమైనా అడగదలుచుకున్నారా? మీరు వెంకటరెడ్డి సిఐని కూడా లైన్ లో పెట్టండి, బికాస్ వాళ్ళు ఎలాగా సార్ ఉన్నారు, నాగిరెడ్డి గారు ఉన్నారు, యూ వాంట్ టు ఆస్క్ ఆయన కైండ్ ఆఫ్ సో మీరు ఏమైనా ఉంటే సిఐ గారి కన్నా పైన డీసీపీ గారు. ఐ థాట్ ద ఫోన్ వాస్ ఉంది, మాట్లాడండి. ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ ఎనీ క్వైరీస్ యూ కెన్. నాగిరెడ్డి సార్ తో మాట్లాడండి. చెప్పండి డిఎస్పీ గారు, ఇలా ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి. డీసీపీ గారు చెప్పండి, నేను ఏం చేయాలి చెప్పండి. నేను ఆల్రెడీ నేరేడ్మెట్ పిఎస్ లో పెట్టిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా అక్కడికి రిపోర్ట్ చేయలేదు. ఎవరో కార్పొరేట్ మినిస్టర్స్ ఇంకెవరో 2 లేడీస్ వచ్చేసి వాళ్ళు లేరు, అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు నా ప్రాబ్లం ఇంతవరకు వచ్చిందండి. మీరు వాటి గురించి ఎవరో వేరే వాళ్ళు అన్న దాని గురించి మీరు పట్టించుకోని అవసరం లేదండి. మా మామగారు అన్నారండి మార్నింగ్ మొత్తం లైవ్ టెలికాస్ట్ లో, ఫోనింగ్ లో, లైవ్ టెలికాస్ట్ లో 18 months అమ్మాయి లేదు అంటే గనక ఎవరితో ఉంది, అందరితో తిరిగిన తర్వాత మా దగ్గరకు వచ్చింది అని అంటున్నారండి. అండ్ మా పెళ్లి కాకముందు డబ్బులు తీసుకొని మా ఆయన దగ్గరికి వెళ్ళి డబ్బులు డిమాండ్ చేసి, పెళ్లైన తర్వాత మళ్ళీ మా ఆయన దగ్గరికి వెళ్ళి డబ్బులు డిమాండ్ చేశా అని చెప్తున్నారండి. మొత్తం లైవ్ గా టెలికాస్ట్ అయింది. క్లియర్ కేసు వాళ్ళు స్టేషన్ లోనే ఉన్నారు. అట్లా మీరు కూడా క్లియర్ స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది స్టేషన్ లో. మొత్తం మీ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాతనే కేసు ప్రోగ్రెస్ ఉంటుంది. ఎందుకంటే మీ స్టేట్మెంట్ లేకుండా మిగతా మేము చేసేదానికి ఏం లేదండి. ముందు మీరు మా ఇన్స్పెక్టర్ కి స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది. షూర్ అండి, నేను కంపల్సరీ నేను ఎలాంటి స్టేట్మెంట్స్ కావాలో 100% గా నేను ఇస్తాను. బట్ ఐ నీడ్ జస్టిస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అండి. ఎందుకంటే చాలా కేసులు చూస్తున్నాను, అలా కంప్లైంట్ తీసేసుకుని అలా మళ్ళీ మర్చిపోయేసి అలా నా లైఫ్ జరుగుతుందండి. ఇందులో మా తమ్ముడి వైఫ్ రూప, నా చెల్లెలు భార్గవి. ఓకే, మీ స్టేషన్ కి వచ్చినాము, మీ తండ్రి తర్వాత మీ మామ తర్వాత ఇక్కడ ఉన్న అందరితో మాట్లాడుతున్నాము. ఐ థింక్ మీరు పోలీస్ తో కోఆపరేట్ చేస్తే ఐ థింక్ ది కేస్ విల్ బి సాల్వ్డ్ వెరీ క్విక్లీ. ఓకే, అండ్ నాకు హస్బెండ్ కావాలండి. నా హస్బెండ్ ఇండియాకి రావాలి, నా అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇవ్వాలి. బికాస్ 1 year 9 months నుండి ఎక్కడున్నాడో తెలియదు. ఐ డోంట్ నో మై హస్బెండ్ వేర్ అబౌట్స్ ఈ రోజు వరకు. మా అత్త మామ దగ్గరికి వెళ్ళి అడగడానికి వెళ్తే ఇంతలా చేశారు. సో నాకు నా హస్బెండ్ కావాలండి, ప్లీజ్. We'll get him, man. We'll get him. When you gonna get him? I want to know. He'll do like this. అతను వాలంటరీగా వస్తే ఇట్స్ వెరీ క్విక్. అతను రానంటే వీ హ్యావ్ ఏ సెట్ ప్రొసీజర్, దాని ప్రకారం ఫాలో చేయాల్సి ఉంటుంది. ఓకే, I need a highly justification, please. Because నేను ఇంత జరిగాక నేను మీడియా ముందు వచ్చానంటే ఒక్కటే, నాకు జస్టిస్ కావాలని వచ్చాను. ఇన్ని రోజులు పీస్ఫుల్ గా జరగాలి అనేసి కోరుకున్నాను. నేను పిఎస్ లో కంప్లైంట్ లాంచ్ చేసినప్పుడు కూడా కౌన్సిలింగ్ ఇవ్వండి ఫస్ట్ అని చెప్పి కోరుకున్నాను తప్ప కొట్టండి చేయండి అని ఎప్పుడు కోరుకోలేదు. బికాస్ ఐ హ్యావ్ మై ఫ్యామిలీ ఎటికేట్స్, ఐ హ్యావ్ మై ఫ్యామిలీ రెస్పెక్ట్స్. మై ఫ్యామిలీ ఇస్ వెరీ బిగ్ ఫ్యామిలీ. ఇప్పుడు మా అన్నయ్యల సంగతి ఎలా అండి, మా అన్నయ్య మా తమ్ముళ్ళ సంగతి ఎలా అండి, నా 2 చెల్లెళ్ళ పైన వాళ్ళు కత్తి తీసుకొని కొట్టేశారు అనేసి అటెంప్టివ్ మర్డర్ కేసు కింద బుక్ చేస్తా అంటున్నారు. ఎలాగండి వాళ్ళ లైఫ్ ఎలా అండి? నా తమ్ముడు వైఫ్ నాతో ఉంది, తన లైఫ్ ఎలా అండి? ఈ ఇష్యూని మేము డీటెయిల్ ఎగ్జామిన్ చేస్తామండి. ఎందుకంటే మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు 2 groups తగాడుతున్నారు. ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది డీటెయిల్ గా చూసిన తర్వాతనే చెప్పగలం. కేసు పెడతామని వాళ్ళ అనగానే కాలేదు, మేము ఎగ్జామిన్ చేసి వాళ్ళు పెడతాం అనగానే ఏం కాదు.
మరి వాళ్ళని ఎందుకు రిమాండ్ లో తీసుకోలేదండి? మా వాళ్ళని ఎందుకు రిమాండ్ లో పెట్టారు? రెస్క్యూ చేయడానికి మా వాళ్ళు వచ్చినప్పుడు ఎందుకు మా వాళ్ళని లోపల పెట్టారు? నైట్ అంతా మా అన్నయ్యలు తమ్ముళ్ళందరూ లోపటున్నారు, వాళ్ళందరూ లేరండి. మా 2 గ్రూప్స్ ఉన్నారు మన ఎదురుగానే, 2 గ్రూప్స్ ఉన్నారు, నా దగ్గరే ఉన్నారు. మేము పద్ధతి ప్రకారం ఎగ్జామ్ చేస్తామండి, మీరు దీని మీద అపోహపడనక్కర్లేదు. అండ్ మిగతా 2 మగపిల్లలు మాత్రం పట్టుకోవాలండి, వాళ్ళు మాత్రం చాలా హరాస్ చేశారు మమ్మల్ని రోడ్డు పైన. కోఆపరేట్ విత్ అండి మేము, ఎందుకంటే ఆ 2 ఎవరైనా తెలుసుకుంటాము. లిటిల్ బిట్ టైం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నాగిరెడ్డి గారు ఒక నిమిషం అండి, సంధ్య గారు మాట్లాడతారట. హలో నాగిరెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే అండి, ఎవరు? నేను సంధ్య అండి, నేను ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. ఓకే, అదే ఆ 2 అమ్మాయిల్ని అంటే ఎవరైనా పెద్దవాళ్ళు అటు ఇటు మాట్లాడుకోవచ్చండి, కానీ ఆడపిల్లల దెబ్బలన్నీ నేను చూశాను, చాలా ఘోరంగా కొట్టారు. మీరు కూడా లేడీ కానిస్టేబుల్స్ ద్వారా వాళ్ళతోటి చూడొచ్చు, చాలా దారుణంగా వాళ్ళ ఒంటి మీద గాయాలు, పెద్ద పెద్ద ఇనుప రాడ్తో కొట్టిన దెబ్బలు ఉన్నాయండి. మరి ఆ 2 జెంట్స్ ఎవరు? వాళ్ళు అట్లా కొట్టడానికి వాళ్ళకి ఏం హక్కు ఉంది? మీద పడి ఆడపిల్లల్ని వాళ్ళ బట్టలు చింపి కొట్టడం అనేది చాలా దారుణం అండి. ఖచ్చితంగా 2 మీద మీరు చర్య తీసుకోవాలి. ఎవరిని కొట్టేదానికి హక్కు లేదు, దాని మీద యాక్షన్ తీసుకుంటాము. అది మీరు ఆ 2 అరెస్ట్ చేసి చర్య తీసుకోవాలండి. నాగిరెడ్డి గారు మనతో మాట్లాడడం జరిగింది, పూర్తిగా న్యాయం చేస్తామంటున్నారు. సంధ్య గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఎలాగ స్టెప్ చేయాలి? అంటే తను చాలా కన్ఫ్యూజ్డ్ స్టేటస్ లో ఉంది, ఎలాగ న్యాయం జరుగుతుంది నాకు, నా మూలంగా నా అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలందరినీ ప్రిజన్ లో పెట్టారు, వాళ్ళని ఎలా బయటకు తీసుకోవాలి? షీఈస్ ఇన్ కన్ఫ్యూజ్ స్టేటస్. అంటే ఒకటి ఏంటంటే లైఫ్ పోతుందన్న బాధ, భర్త జవాబుదారీగా లేడు, ఇంటికి అడగడానికి వెళ్తే దాడి చేశారు, ఆమెకి సపోర్ట్ గా వచ్చిన వాళ్ళందరినీ కూడా లోపల పెట్టినారు, దే ఆర్ బిహైండ్ ద బార్స్. కాబట్టి ఆమె టెన్షన్ లో ఉంది, కన్ఫ్యూజన్ లో ఉంది. చాలా మందికి పెళ్లికి ముందు ఏ విషయాలు హక్కులు చట్టాలని మనం ఎంత చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోరు, తెలుసుకోవడం ప్రయత్నం కూడా చేయరు. ప్రాబ్లం వచ్చినప్పుడే అన్ని అర్థం కావాలంటే కష్టం కూడా. కాబట్టి అసలు మనం ఎప్పుడు చెప్తున్నాం మహిళల హక్కులు ఏంటి, అవి కుటుంబం గురించి తెలుసుకోవాలని. ఆడపిల్లలు తనైనా కూడా అట్లా తెలుసుకుని ఉంటే కొంత క్లారిటీ ఉండేది. సరే, అది ఇప్పుడు విషయం కాదు. ఏది ఏమైనా అమ్మాయి ఆ టెన్షన్ లో అగ్రెషన్ డిప్రెషన్ లోకి వెళ్ళడం వలన విషయాలు అర్థం కావు. మనలో ఉన్న ఆవేశం మనకే అర్థం, మనకి ఏది అర్థం అంతుపట్టకుండా చేస్తుంది. ఆ టెన్షన్ లో, ఆ కన్ఫ్యూజన్ లో ఇంకా గందరగోళంగా ఉంటుంది. ఇప్పుడు తను చేయవలసింది ఏంటంటే స్టేబుల్ గా ఫైట్ చేయాలి, తన హక్కు కోసం ఫైట్ చేయాలి. దానికి తను కొంత స్థిరంగా ఆలోచించడం చాలా అవసరం. అది చేయాలని చెప్తూ ఆ కన్ఫ్యూజన్, ఆ టెన్షన్, తమ్ముడు భార్య, అన్నదమ్ములు, చెల్లెళ్ళు, కజిన్స్ ఇంతమంది మీద అటాక్ చేస్తుంటే ఒక రకంగా వాళ్ళు బీభత్సం చేశారు. అంటే తన మూలంగా ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు అనేది ఒకటి ఉంటుంది. నా లైఫ్ ఏంటి, నేను ఇంత దూరం బయటకు వచ్చాక ఇంకా ఏం జరుగుతుంది, అసలు జరుగుతుందా లేదా, ఇవన్నీ కూడా వాళ్ళని హాంట్ చేస్తుంటాయి. ఈ టెన్షన్ లో, ఈ ప్రెషర్ లో అమ్మాయి ఉంది, మనం అర్థం చేసుకోవాలి. కానీ అదే సమయంలో ప్రెషర్ ఉందని నువ్వు జస్టిఫై చేసుకుంటే నష్టపోయేది నువ్వే. కాబట్టి దాంట్లో నుంచి బయటకు రావాలనేది నేను ముందుగా అమ్మాయికి చెప్పదలుచుకుంది. ఆ కుటుంబానికి సపోర్ట్ చేస్తున్న రాజకీయ నాయకులు ఎవరైనా కావచ్చు, తనేవో కొన్ని పేర్లు చెప్తోంది. ఆమె భర్తకి, అత్తమామలకి సపోర్ట్ చేస్తున్న రాజకీయ నాయకులు ఎవరు? వాళ్ళు కుటుంబాలు కూలిపోవడం, ఆడవాళ్లను వదిలిపెట్టమని చెప్పదలుచుకున్నారా? ఆ రాజకీయ నాయకులు ఎవరైతే అర్చన అత్తమామలకి, భర్తలకి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఆడవాళ్ళని వదిలేసిన వాళ్ళకి రక్షణ ఇస్తాము అని చెప్పి రికమెండేషన్లు చేయడానికి వెళ్తున్నారా? అంత దిక్కుమాల రాజకీయ నాయకులు ఎవరు? అంత సిగ్గు లేకుండా ఆడపిల్లని పడేసి కొట్టిన వాళ్ళకి తగునమ్మా అని రికమెండేషన్లు చేయడానికి పోతున్న రాజకీయ నాయకులు ఎవరో ఇప్పుడు మేము ఇంకా పూర్తిగా పేర్లు బయటకు రాలేదు. రేపు బయటకు వస్తే వాళ్ళ పేర్లు కూడా బయట పెట్టాలి. ఎందుకంటే ఇటువంటి ఇష్యూస్ లో నిజమే దేర్ ఆర్ సమ్ ఫేక్ కేసెస్ ఉన్నప్పుడు మాట్లాడొచ్చు. కానీ ఒక జెన్యూన్ గా అమ్మాయి ఏమి ముందు కేసులు కూడా పెట్టలేదు, అడగడానికి వెళ్ళినప్పుడు ఇంత బీభత్సం చేయడం అనేది చేస్తుంటే దాన్ని పెట్టిన వాళ్ళు అంచనా కట్టాలి. వీళ్ళు ఏ స్టేజ్ లో ఉన్నారు, వాళ్ళు ఎంత అగ్రెసివ్ గా ఉన్నారు, ఆడపిల్ల పట్ల అంత అగ్రెసివ్ గా ఉండే వాళ్ళ పట్ల మనం సపోర్ట్ చేయాలా లేదన్న కనీసమైన జ్ఞానం వాళ్ళకి లేదంటే వాళ్ళేం రాజకీయ నాయకులు, వాళ్ళు ఎవరికి సేవ చేయడానికి రాజకీయ నాయకులు అయ్యారు? అదొక అంశం. ఇక రెండోది, మేము ఎప్పుడు చెప్తున్నాం, స్త్రీల కేసులు పోలీస్ స్టేషన్లలో పెట్టినప్పుడు అధికారులు లేకుంటే తెలిసిన వాళ్ళు రికమెండేషన్లు కాదు, పోలీసులకి వదిలేయండి. పోలీసులు మంచి చెడులు పరిశీలించే విధంగా ఉండాలి.
కానీ అదే సమయంలో హక్కుల కోసం మాట్లాడేటువంటి వాళ్ళకి మాత్రం అవకాశం ఇవ్వాలి. ఈ రెండుకి డిఫరెన్స్ ఉంది. అంటే నేరస్తుల్ని విడుదల చేయండి అని చేసే రికమెండేషన్లకి హక్కులు కోసం ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయడం, వాళ్ళని రిప్రజెంట్ చేయడం తేడా ఉంది. సో ఆ రకంగా వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొచ్చు. కానీ పోలీసులు ఇక్కడ బయాన్స్డ్ గా ఉంటున్నారు అనే ఫీలింగ్ వాళ్ళకి వచ్చినప్పుడు ఆ కాన్ఫిడెన్స్ ఎవరు ఇవ్వాలి? ముందు బేసిక్ గా పోలీసులు ఇవ్వాలి. వాళ్ళలో కాన్ఫిడెన్స్ పోయింది, మాకు అన్యాయం జరుగుతుంది, మమ్మల్ని పట్టించుకుంటలేరు, అవతల వాళ్ళకే ఉన్నారంటే ఎవరు సౌండ్ ఉంటే వాళ్ళకేనా, ఎవరికి వెయిట్ ఉంటే వాళ్ళకే. ఇప్పటికే రాష్ట్రం అంతా ప్రజలకు ఏంటంటే పోలీసులు ఎవరు సౌండ్ పార్టీ ఉంటే వాళ్ళకి చేస్తారు.